టీడీపీ జనసేన అధ్యక్షుల మధ్య పొత్తుంది, కానీ అది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యంగా వీరి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన నాటి నుంచి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడం జనసేన కార్యకర్తలను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ పనిచేస్తున్నారనే వాదనలకు ఈ సీట్ల పంపకం బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు జనసేన నేతలు గట్టి షాకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు స్థానిక జనసేన లీడర్లు షాక్ ఇచ్చారు. వంగలపూడి అనిత టీడీపీలోని ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో పాయకరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా మరోసారి తాను తొలిసారి గెలిచిన స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనిత బరిలోకి దిగుతున్నారు. ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక నేతలను జనసేన పార్టీ లీడర్లను కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని జనసేన నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. పొత్తులో భాగంగా అనిత జనసేన నేతల ఇంటికి వెళ్ళి మరీ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఆమె ఎమ్మెల్యేగా ఉండగా చేసిన పనులు జనసేన నాయకులు మర్చిపోలేదని తెలుస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని జనసేన నేతలు అంటున్నారు. అలా తమను ఇబ్బంది పెట్టిన అనితకు మద్దతిచ్చేది లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. ఇలా కేవలం ఒక పాయకరావుపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనిత మాదిరిగానే టీడీపీ నేతలు నిరసనలను ఎదుర్కొంటున్నారు. గతంలో వారు అధికారంలో ఉండగా తమను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేశారని పలు నియోజకవర్గాలకు చెందిన జనసేన లీడర్లు వాపోతున్నారు. బయటకు పవన్ కళ్యాణ్ మాట వింటామని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చే ప్రసక్తే లేదంటూ వారి వ్యవహారం ఉంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ జనసేన మధ్య ఉండే స్నేహం, పొత్తు ధర్మం వేరు, క్షేత్రస్థాయిలో వేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు పార్టీల అధ్యక్షులు కలిసినంత ఈజీగా క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలవడం అనేది చాలా కష్టమని, అంతేకాక ఒకరినొకరు ఓడించాలనే కసితో లోపల రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పొత్తు పెట్టుకున్నా కూడా తమకు ఈ తలనొప్పి తప్పడం లేదని పలువురు టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని టాక్. భీమవరంలో అయితే టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు. తమను కనీసం పలకరించకుండా సభ నుంచి పవన్ వెళ్ళిపోయారని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించిన సీట్ల వ్యవహారం రచ్చరచ్చగా మారింది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.